మనకి ఆనందాన్ని ఇస్తుంది. అయితే దేవుడు ఎప్పుడు కొత్తగానే ఉండాలనుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మన నెల తాను, తన నెల మనం ఎప్పుడు ఎట్లుండాలి? కొత్తగానే ఉండాలి. ఏమంటారు? మా కొత్త మురిపేమంటారు చూడండి, అట్లా ఉండదు. స్టార్టింగ్లో ఒకలాగా, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అట్లా కాదు. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని కుటుంబంలో మనం ఎప్పుడు అదే నూతన ఉత్సాహము, నూతన జీవము, నూతన ఉజ్జీవము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సరే, కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుండి ఒక ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించిన దాని మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎవడను పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిక్కుచును, రసమును తిత్తులను చూడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెనని చెప్పారు. చాలు. కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలోనే పోయాలి. ఓకేనా? నేను చెప్పాలనుకున్న అంశము అదే. దేవుని వాక్యం ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్టే కొంచెం సేపు ఆ సందర్భాన్ని మనం ముందుగా ఆలోచన చేస్తాం. దేవుడు అక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఉపవాసం గురించినటువంటి ఒక వాదన అనుకోవచ్చు. ఎందుకు మరి నీ శిష్యులు ఉపవాసం చేయడం లేదు అని ప్రశ్నిస్తారు. యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసము ఉంటున్నారు. పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు కదా, మరి ఈ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేరు అనేటువంటి సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాట ఇది. కొత్త ద్రాక్షరసము పాత తిత్తులలో వేయరు కదా అనేటువంటి మాట అనమాట. ఎందుకు వేయరు అని అంటే కొత్త ద్రాక్షరసం ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. అంటే అది పొంగుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. అయితే పాత తిత్తులు ఎట్లా ఉంటాయనంటే, అంటే వైన్ స్కిన్, మనం ఇంగ్లీష్లో చూస్తే వైన్ స్కిన్ అనమాట. అంటే అవి ఒక సంచులాగా ఉంటాయి. అవి ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆల్రెడీ ఎంతవరకు ఇది కావాలో అంత. అందులో కొత్త ద్రాక్షరసం కనుక వేస్తే అది ఇంకా ఏమంటారు, ఇంకా ఎక్స్పాండ్ కావాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, అది పాసిబుల్ కాదనమాట. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫర్మెంటేషన్ అనేది ఆగదు, ఖచ్చితంగా అది ఇదవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, ఆ తిత్తు అనేటువంటిది పాడైపోతుంది, పిగిలిపోతుంది లేదా పగిలిపోతుంది. అలాగే ద్రాక్షరసం అనేది బయటికి వచ్చేస్తాను. కాబట్టి అక్కడ అది చాలా ఏమంటారు, మనం అనుకున్నటువంటి విధానం అది కాదు కదా. మనం అది ప్రిజర్వ్ చేయడానికి, సేవ్ చేయడానికి మనం చేసేటువంటి పని. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే వేయాలి అని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు కొత్తది ఏదైనా ఇవ్వాలి, కొత్తది ఏదైనా మనలో వేయాలి అని అనుకుంటే అక్కడ తిత్తు కూడా ఏమై ఉండాలి, కొత్తదిగా ఉండాలి. లేకపోతే ఏమైతే దాన్ని హోల్డ్ చేయలేము, దాన్ని మనం పట్టుకోలేము అన్నమాట. అవునా? కొన్నిసార్లు దేవుడిచ్చేవి పొందుకోవడము, పట్టుకోవడం కూడా కొందరికి సాధ్యం కాదు. దాన్ని కూడా చాలా ప్రిపరేషన్ అవసరం. అవునా? నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, బాగా సంతోషం అయితే కూడా సమస్యనే. అవునా? సంతోషంతో పోయేవారు కూడా కొంతమంది ఉంటారు, దుఃఖంతో పోయేవారు కూడా కొంతమంది ఉంటారు. ఏదైనా విషయం చెప్తున్నప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ హార్ట్ రేట్ చాలా వీక్ ఉంది, మళ్ళీ ఈ యొక్క వార్తను తట్టుకోగలరు లేరు అంటే, ఆ వార్త వారి హృదయంలోకి పోయినప్పుడు ఆ హృదయం దాన్ని ఏం చేయలేదు, తట్టుకోలేదు. తట్టుకోక ఏమవుతుంది? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏవైనా నూతన కార్యాలు చేయాలి అని అనుకుంటే, దేవుడు చేయాలనుకుంటున్నాడా? ఎట్లా చెప్తున్నాడు? దేవుడు ఎప్పుడు నూతనత్వాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతుంది. విలాప వాక్యంలో ఏముంది? అనుదినం ఆయనకు నూతనమైన వాత్సల్యత మన ఎడలో పుట్టుచు కదా. ప్రేమ పుట్టిన ప్రతిసారి కొత్త గిఫ్ట్లు వస్తాయి కదా. ప్రేమ లేకపోతే ఏది ఉండదు. కానీ దేవునికి అనుదినం ఏమవుతుందంట? కొత్త ప్రేమ అనమాట, ఫస్ట్ లవ్. ప్రతిరోజు దేవునికి మనము ఎట్లా అనిపిస్తాం?
ఫస్ట్ లవ్ గానే దేవునికి మనము కనిపిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు నూతనమైనటువంటి ప్రేమను మనలో కురిపిస్తున్నాడంటే నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దేవుడు అనుకున్నటువంటి ప్రతి మేలు దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే వాటిని రిసీవ్ చేసుకోవడానికి మనలో కూడా ఏముండాలి? నూతనత్వం అనేది ఉండాలి. ఆ రిసీవ్ చేసుకునేటువంటి కేపబిలిటీ, లేకపోతే ఆ రిసీవ్ చేసుకునేటువంటి ఆ సిద్ధపాటు మన లోపల ఉండాలి. మన నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత విధానంలోనే ఉంటామనంటే కొత్త ఎట్లా మనం చేసుకుంటాం కదా, సాధ్యము కాదు. కాబట్టి దేవుని యొక్క నూతనమైనటువంటి కార్యాలు మనం పొందుకోవాలంటే మనలో కూడా ఏముండాలి? నూతనత్వం అనేది ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? కొత్త ద్రాక్షరసం మనలో వేయడానికి ఆస్కారం ఉంది. ఈ నూతన సంవత్సరం అనేసరికి మనం చాలా రిజల్యూషన్ తీసుకుంటారు, బట్ నో రిజల్ట్స్ అనమాట కదా. నూతన సంవత్సరం అనేసరికి ఆల్రెడీ కొందరు ఏదైనా మీ మనసులో అనుకొని ఉండొచ్చు, ఈ సంవత్సరం నేను ఇది చేస్తా అని చెప్పి, కానీ చేసిందా? 2024లో జనవరిలో అనుకున్నటువంటిది డిసెంబర్ 31st వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మనం చేసినాం? తీర్మానాలు అయితే తీసుకుంటాం, కానీ వాటిని మనము చేయలేకపోతున్నాం. కారణం ఏంటిదో కూడా నేను చెప్తాను. ఒక మంచి మాట ఉంది, వీ కాంట్ గెట్ న్యూ రిజల్ట్స్ విత్ ఓల్డ్ బిహేవియర్ అంటే. వీ కాంట్ గెట్ న్యూ రిజల్ట్స్ విత్ ఓల్డ్ బిహేవియర్. ఆ పాత విధానంలోనే ప్రవర్తిస్తూ కొత్త ఏమంటారు ఫలాలు, లేకపోతే కొత్త ప్రతిఫలాలు మనకి కావాలంటే సాధ్యం కాదు. అవునా? నేను బాగా తింటే సన్నగా కావాలంటే కుదరదు. అవునా? నేనేం చదవాలి, నేను పాస్ అవ్వాలంటే కుదరదు కదా. ఆ మార్పు అనేది ఖచ్చితంగా, అవునా? కాబట్టి మన పాత విధానంలోనే మన జీవితం ఉంటూ నా జీవితంలో కొత్త రిజల్ట్స్ రావాలంటే అది సాధ్యము కాదు. అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి. మరి దేవుడు మన జీవితంలో కొత్తగా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు కదా. దేవుడు కూడా మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు జర ఆగుదేవా అంటున్నాం. అవునా? దేవుడు ఆగడం కాదు, మనమే దేవుడిని ఆపుతున్నాం. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం అంటాం, దేవుడు ఎందుకు చేస్తాడు, దేవుడు ఎందుకు ఇస్తాడు, నువ్వే ఆపుతున్నావు. ఇంకా పాత తిట్టి పట్టుకొని కొత్త ద్రాక్షలు ఏమంటే చేస్తాడు దేవుడు. ఏమంటాడు? ఫస్ట్ నిన్ను నీవు సిద్ధపరచుకో. అవునా? ఈ 2025 కొరకు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. మనం ఏం ఎదుర్కోబోతున్నాం మనకు తెలియదు. అవునా? ఎంతమంది దగ్గరికి దేవుడు మనల్ని పంపిస్తాడో తెలియదు, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడో మనకు తెలియదు, ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం మనకు తెలియదు. కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిన్న రాత్రి నేను జ్ఞాపకం, నేను మీకు దేవుడినై నేను మీకు సహాయము చేస్తాను కదా, నేను మిమ్మల్ని బలపరుస్తాను. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ ఉందనంటే ఈ తిత్తులోనే ఉందన్నమాట కదా. తిత్తే మంచిగా లేదు. అయితే ఏం చేస్తే దేవుడు తన నూతన కార్యాలు మన జీవితంలో చేయగలడు అనేటువంటి దానికి ఒక 3 విషయాలు మీతో ఈ సమయంలో పాతవిగా ఒకసారి గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది వీ హ్యావ్ టు రిపెంట్. 3 R's ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. R. ఒకటి, వీ హ్యావ్ టు రిపెంట్. మనలో నూతనత్వం రావాలి అంటే ఫస్ట్ మన లోపల ఏముండాలి? రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది ఉండాలి. ఈ పశ్చాత్తాపం అనేటువంటి ప్రక్రియ ఎప్పుడో జీవితంలో ఒకసారి జరిగింది అనేది కాదు. ఇది అనుదినం మన లోపల ఏం జరగాలి? జరుగుతూనే ఉండాలి. ఫలానా విషయంలో ఏదైనా జరిగింది వెంటనే మన లోపల ఏం రావాలి? పశ్చాత్తాపం అనేది రావాలి. ఆ రిపెంటెన్స్ లేదు మనలో. అర్థమవుతుంది? దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనము అనేక విషయాల్లో పశ్చాత్తాపడవలసింది. పశ్చాత్తాపడడం అంటే ఇంగ్లీష్లో రిపెంట్ అనే వర్డ్ ఉంది, ఇంగ్లీష్లో గ్రీక్లోకి వచ్చేసరికి మెటనోయియా అనేటువంటి వర్డ్ యూజ్ చేసింది. సో మెటనోయియా అంటే చేంజింగ్ వన్స్ మైండ్. ఒక వ్యక్తి యొక్క మనసు మారడం, ఒక వ్యక్తి యొక్క ఆలోచన మారడం. అర్థమైంది? మనకు దేవుని నుండి నూతనమైనటువంటి కార్యాలు పొందుకోవాలన్నా, దేవుని నూతనమైన విధానాలు మనం అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ మన మనసు మారాలి కదా. అందుకని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం ఇప్పటికి చాలాసార్లు చూసినాం. మరలా ఒకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందింది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందింది.
రూపాంతరం ఎప్పుడు వస్తుంది? మనస్సు మారుతుంది. అంతే. ఎక్కడ ఉంది సమస్య? అంటే ఎక్కడ? మన మనసులోనే. ఎక్కడుంది? మన మనసులోనే సమస్య ఉంది. అవునా? చాలాసార్లు మనం ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో చూసినట్టున్నాం కదా. నెహెమ్యా గ్రంథంలో మేము బైబిల్ స్టడీ నెహెమ్యా గ్రంథాన్ని చేస్తాం. మొన్న సండే కదా. వాళ్ళకి చాలా ఆటంకాలు వచ్చినాయి. ఆ గోడ కట్టేటప్పుడు టోబియా, సన్బల్లట్ వల్ల చాలా సమస్యలు. కానీ అక్కడ ఒక వారు ఏం కలిగి ఉన్నారట? వారు గోడ కట్టాలనే మనస్సు వారికి ఉందట. అర్థమైంది? ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేయాలనేటువంటి మనసు ఉంది కాబట్టి ఏం చేసిన వారు చేయగలరు. అంటే అంత ఎక్కడుంది? మన మనసులోనే. మన జీవితంలో దైవికమైన కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మన మనసు మారతలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 23 అయిపోయింది, 24 అయిపోయింది, ఇంకో 365 రోజులు అయితే 25 కూడా మారిపోతుంది. కానీ ఏం మారాలి? అసలు మన మనస్సు మారాలి. మన ఆలోచన విధానం మారాలి. మనం కొన్ని పరిధులు పెట్టుకొని, కొన్ని ఆలోచన విధానం పెట్టుకొని, మనం చదువు కావచ్చు, మనం పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని సర్కిల్ అంటారు చూడండి, మా సర్కిల్ అంటారు. ఆ వాటితో ఏమైపోయిందంటే మనం కొన్నిటికి పరిమితం అయిపోయింది. దాంతో మన మనసు అలాగే ఉండిపోతుంది. మన మనసు దేవుని మనసులాగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 2:5. ఫిలిప్పీ 2:5. చదవండి. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. చూడండి 5వ వచనం ఎంత క్లియర్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. అక్కడ సందర్భము దాసత్వం గురించి, ఆయన యొక్క విడిచిపెట్టినటువంటి దాని గురించి చెప్తున్నప్పటికీ మనం అన్ని విషయాల్లో యేసు మనస్సును మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? యేసులాగా ఆలోచించడం. మనసు అంటే మైండ్ కదా. యేసులాగా మనము ఆలోచించడం. యేసు ప్రభు శిలువలో ఆ పలికినటువంటి మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఏమంటారు దేవుడు? తండ్రి వీరేమి చేయించున్నారో. వాళ్ళని ఎలా చూస్తున్నాడు దేవుడు? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభావ, వీరిని క్షమించు. మనమైతే ఎన్ని ముక్కలు చేస్తారో లెక్క పెట్టడానికి రావద్దని చేయండి. కానీ యేసు లాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది. అవును. అంటే మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు జరగాలని అంటే ఫస్ట్ ఎక్కడ మార్పు రావాలి? మన మనస్సులో మార్పు రావాలి. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? తాను చెప్పింది మనకు అర్థమైంది. కొన్నిసార్లు మనం ఒకటి చెప్తా ఉంటాము, దేవుడు ఒకటి చెప్తా ఉంటాడు, మనం ఒకటి అర్థం చేసుకుంటాం. ఎందుకు? మన మనసు మారు. వాళ్ళు ఏం చెప్తున్నా కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలి అలాగే అర్థం చేసుకుంటాం. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నా కానీ మనకు అది ఎక్కడే. మరి దేవుని కార్యాలు ఎలా చూస్తాం చెప్పండి? ఆయన మాట మనకు అర్థం కానప్పుడు, ఆయన ఆలోచన విధానం అర్థం కానప్పుడు, ఆయన ఉద్దేశాలు అర్థం కానప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలు చూడడం చాలా కష్టం, కొన్నిసార్లు అసాధ్యం కూడా. మనం ఇంకా పాత ఆలోచనలు, అన్ప్రొడక్టివ్ థాట్స్ అంటాం, కొన్ని అనవసరమైనటువంటి చెత్తవాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, అనవసరమైన పనికిమాలిన ఫీలింగ్స్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అవంతా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాటి మీదనే మన మనసు ఉంటుంది. అనవసరమైన వాటి మీదనే మన మనసు ఉంటుంది. అనవసరమైన వాటి మీదనే మనం ఏం చేస్తామంటే చాలా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. వేరే పని లేదు కదా కదా. దేవుని పనిలో మనం ఉంటే, దేవుని రాజ్యం గురించిన ఆలోచన ఉంటే ఏమైతుంది? ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నా? బైబిల్ ఇట్లా చెప్తలేదు కదా. నా మనసు ఎందుకు ఇట్లా ఉంది అని. మీరు క్రీస్తులు ఎదుగుతూ ఉన్నప్పుడు, మీలో మార్పు వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వారందరూ ఒకలాగే అనిపిస్తూ ఉంటారు. వీడే మనిషి. ఒకప్పుడు మనం కూడా అట్లనే ఉన్నాం. నీలో మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎట్లా కనిపిస్తున్నారు? అవునా? కొంచెం తేడాగా ఉంది. ఇంత సింపుల్ విషయం కూడా అర్థమైతలేదు. అంటే నీ లోపల మార్పు వస్తుంది కాబట్టి అట్లా ఉంది. కానీ ఒకప్పుడు మనం కూడా అలాంటి వారు. అంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు? మన మనస్సు యేసు మనసులాగా మారాలి.
అప్పుడే ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు అన్నిటి కూడా మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అర్థమవుతుంది? మన ఆలోచన మారింది, దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. మనం రిపీట్ కాకపోతే, మన మార్మల్స్ పొందకపోతే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేదు. సింపుల్ ఎగ్జాంపుల్, అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పిపోయినటువంటి మా ప్రాడిగల్ సన్ దగ్గర ఆయన ఏం చేసినాడు? నా ఆస్తి నాకు ఇచ్చేసే నాన్న అని చెప్పేసి గొడవపడి తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. బాగానే ఉన్నాడు కొంతకాలం, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసినాడు. ఏం చేస్తుండే ఆ కాలంలో ఏం ఎంటర్టైన్మెంట్ ఉండని అన్నీ చేసినాడు. అన్నీ అయిపోయినాయి. డబ్బులు అయిపోయినప్పుడు ఫ్రెండ్స్ కూడా అయిపోతారు, ఖాళీ అయిపోతారు కదా. ఎందుకనంటే డబ్బులు ఏమైనా జరిగిపోతే ఇక్కడ డబ్బులు ఆడుతున్నటువంటి భయం. కాబట్టి అందరూ ఆయనని విడిచిపెట్టిపోయి, పని లేదు, తిండి లేదు. లాస్ట్కి ఎలాంటి పరిస్థితి వచ్చింది? పంది పొట్టుతో కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు తనకు బుద్ధి వచ్చింది అని కదా. అప్పుడు తనకు బుద్ధి వచ్చి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, అక్కడే కూర్చోాలి. రిపెంటెన్స్ అంటే ఏంటిదంటే అది యాక్షన్తో కూడినటువంటి డెసిషన్తో అయిపోదు. అర్థమవుతుందా? చాలాసార్లు మనం డెసిషన్ తీసుకుంటాం, నో యాక్షన్ అనమాట. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను ఇక్కడ ఉండను, నా తండ్రింటికి వెళ్తానని చెప్పి వెంటనే లేచి పోయినాడు. కాబట్టి ఆయనకు మరలా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. నీకు తెలిసిన స్టోరీ కాబట్టి ఆ వచనం చదివేసాడు. అవునా? తండ్రి ఏం చేసినాడు? ఏమైనా తేడా చూపించిందా? అదే ప్రేమతో ఆయనని స్వీకరించి. తండ్రి ఎప్పుడు మారాడు కదా. తండ్రి మారుతారా? మనమే చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఏదో కావాలనుకుంటాం. వాస్తవానికి అక్కడ ఏదో ఉందనుకుంటాం, పచ్చగా ఉంది, చక్కగా ఉంది, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, అక్కడ అది ఉంది, ఇది ఉందని చెప్పేసి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సేఫ్టీలో నుండి, ఆ సెక్యూర్డ్ ప్లేస్ నుండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి ఎన్విరాన్మెంట్ నుండి మనం వెళ్ళిపోతున్నాం, దూరిపోతున్నాం, ఎటో వెళ్ళిపోతున్నాం. దాని పర్యవసానం ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మన జీవితంలో ఏది గతి లేని పరిస్థితి వస్తుంది. అప్రిషియేట్ చేయాలి ఆయన, ఎందుకనంటే ఆయన రిపెంట్ అయ్యాడు, ఆయన మనస్సు మార్చుకున్నాడు. కొందరు మండోళ్ళు డ్రైన్లెస్ వస్తాగా నేను పోనంటారు, కానీ మనం ఏం చేయలేదు కదా. కాబట్టి ఎప్పుడైతే మన జీవితం ఆయన ఎప్పుడైతే తన ఆలోచన మార్చుకున్నాడో ఆయన జీవితం మారిపోయింది. మన ఆలోచన మార్చుకున్నప్పుడు మన జీవితం కూడా మార్చబడదు. మన ఆలోచన మార్చుకున్నప్పుడు ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. కాబట్టి దేవుడు ఆ నూతనమైన దీవెనలు మన మీద కుమ్మరించాలంటే మనం మొట్టమొదటి ఏం కావాలి? మనము వీ హ్యావ్ టు రిపెంట్. తర్వాత రెండోది వీ హ్యావ్ టు రీప్లేస్ మెనీ థింగ్స్. మనం చాలా విషయాలను మనం రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ అంటే తెలుసా? మన జీవితంలో కొన్ని ఉంటాయి, లేదా జనరల్గా మనం ఆలోచిస్తే మన ఇళ్లలో కొన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటిని తీసి మనం ఏం చేస్తాం? వేరే పెడతా ఉంటాం. అయ్యేది ఇక్కడ ఉండేది కాదు, ఏం చేసినంటే నేను రీప్లేస్ చేసాను, ఇప్పుడు అది అక్కడ వద్దు. దేవుడు మన జీవితంలో కూడా చాలా విషయాలను రీప్లేస్ చేయండి అని చెప్తున్నాడు ఈ 2025. హల్లెలూయా. కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు, కానీ కొత్త ద్రాక్షరసం కావాలంటే చాలా విషయాలు మనం ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. మనం కొన్ని ప్లేస్లని, కొన్నిటిని ఉంచాల్సినటువంటి ప్లేస్లో మనం ఉంచుతారు. వేటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. చెప్పులు ఎక్కడ పెడతాం? మనం ఎక్కడ పెడతాం చెప్పాను? లోపల పెడితే ఏమైంది? హాల్లో పెడితే ఏమైంది? కిచెన్లో పెడితే ఏమైంది? ఎవరేమైనా అంటారా? ఎవరైనా ఏమైనా అంటారా? నా ఇల్లు నా ఇష్టం, పెట్టుకుంటే ఏం చేస్తారు? దాని ప్లేస్ అది కాదు కదా. అది ఎక్కడ ఉండాలి? బయటనే ఉండాలి. మన జీవితంలో చాలా వచ్చేసింది, బయట ఎక్కడో ఉండాల్సింది, అసలు మన జీవితంలో ఉండకూడని చాలా మన జీవితంలోకి వచ్చేసింది. దేవుడు అంటున్నాడు వీ హ్యావ్ టు రీప్లేస్. వాటన్నిటి కూడా మనము పక్కకి పెట్టాలి, వాటి స్థానంలో వేరొకటి మనము పెట్టుకోవాలి. అర్థమవుతుందా?
మీరు ఆలోచన చేసుకోండి. మీ జీవితంలో దేవుడు ఏ విషయాలను రీప్లేస్ చేయమంటున్నాడు. ఈ కొత్త సంవత్సరానికి వచ్చినప్పుడు పాతవి మీరు ఆల్రెడీ నాకు తెలిసి కొన్నైనా పడేసి ఉంటారు కదా, కొన్నైనా పడేసి ఉంటారు. అవునా? ఎందుకు? అందుకు కొత్తది పెట్టాలనుకున్నారు కాబట్టి. లేదు దేవుడు మనకు కొత్తది ఇచ్చిన ఏం చేస్తాం? పాత తీసి నా వాచ్ కొత్తది దేవుడు గిఫ్ట్ ఇచ్చింది, పాత తీసేసిన. అది ఉందా అంటే ఉంది, కానీ దాని స్థానము వేరు కదా. దేవుడు మనకి నూతనమైనవి ఇస్తున్నప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం? పాతవి కూడా సర్దుకొని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాలా పాత ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా ఒకసారి నేను మీకు చెప్పినట్టు నాకు గుర్తుంది, కానీ వినండి ఏం కదా బాగుంటుంది. ఒక ఆయన డ్రైవర్ కారు నడిపిస్తూ ఉన్నాడు. ఓనర్ ఎట్లా బ్యాక్ సీట్లో కూర్చుంటాడు కదా. వెళ్తా ఉంటే సాక్స్ ఉతకపోతే ఎట్లాంటి వాసన వస్తుంది మనందరూ తెలుసు, అనుభవమే కదా. గబ్బు వాసన తట్టుకోలేకపోతున్నాడు పాపం ఓనర్. ఏది ఇంతగానో వాసన వస్తుంది అని అంటే ఎంత ఆలోచించినా సరే అర్థమైపోయింది ఏంటంటే ఈయన సాక్స్ చాలా రోజుల నుండి ఈయన ఇక్కలేదు. ఇంకా వశపడక ఆయన ఏం చేసింది, ఒక మంచి షాప్ దగ్గర కారు ఆపించి పోయి కొత్త సాక్ తీసుకోపో అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మనోడు పోయి కొత్త సాక్స్ వేసుకున్నాడు. వచ్చింది మళ్ళీ డ్రైవింగ్ చేసింది, మళ్ళీ అక్కడనే వాసన వస్తుంది. అరే నాకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా వస్తుందని మళ్ళీ అడిగింది, ఏమైంది బాబు నువ్వు కొత్త సాక్స్ తీసుకోలేదంటే తీసుకున్నా సార్ అని. వేసుకున్నామంటే వేసుకున్నా సార్. మళ్ళీ ఎందుకు వాసన వస్తుందంటే అది నా జేబులోనే పెట్టుకున్నా సార్ అని. ఏం చేసిండు? ప్రాబ్లం ఏంటిది? ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసిండు? అవి పడేసే ఇంకా కదా వాటిని. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే దేవుడు మనకి కొత్త ఇచ్చిన అదే కంపుతో ఉంటున్నాం. అర్థమవుతుందా? మనం ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతలేము. ఒకటి, దేవుడు మనకి కొత్త ఇచ్చినా కానీ మనం పాత వాటిని కూడా మనతో పాటు తీసుకొని వెళ్తున్నాం. అది కూడా సమస్య, అది కూడా సమస్య. దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం చాలా విషయాలు రీప్లేస్ చేయాలి. వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ మీరు ఇచ్చినటువంటి ప్లేస్, మీ లైఫ్లో మీరు ఇచ్చినటువంటి ప్రయారిటీస్ని దయచేసి మార్చుకోండి. అప్పుడే దేవుడు క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త ఆశీర్వాదం దేవుడు మన హృదయాల్లో కుమ్మరించగలడు. ఒక మంచి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, చూడండి. మన బైబిల్లో ఒక స్త్రీ ఉంది. నేను ఈ స్టోరీ చెప్పే లోపు మీరు ఆమె ఎవరో చెప్పాలి, ఓకేనా? ఆమె ప్లేస్ మార్చబడ్డది. ఒకప్పుడు ఆమె వేరే దేశం, తర్వాత ఇంకొక దేశానికి వచ్చింది. తర్వాత తన ప్రజలను మార్చుకోవాల్సి వచ్చింది. ఎవరు? రూత్ కదా. రూత్ ఎవరు? అది అట్లా ఇవ్వాలి ఆన్సర్. రూత్ ఎవరంటే మోయాబీరాలు కదా. ఆమె ఒక అన్యురాలు కదా. కానీ ఆమె ఏమైంది? అన్యురాల నుండి యూదురాల మధ్యలోనికి వచ్చింది కదా. తన దేశం మారి, తన ప్లేస్ మారి కదా, తన పొజిషన్ మారి, తన ప్రజలు మారిపోయారు, పీపుల్ కూడా మారిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళ సొంత వాళ్ళు. తను ఎవరి మధ్య జీవిస్తుంది? యూదుల మధ్య జీవిస్తుంది. తన పొజిషన్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఏమంటారు, రెఫ్యూజీ అంటారు చూడండి. ఇంకొక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చిందా, అన్నింటినీ రీప్లేస్ చేసుకుంది కదా. లాస్ట్కి వస్తే దేవుని కూడా మనం అన్ని మారుస్తాం. కానీ దేవుడు అంటే అది అప్పుడు కూడా ఈ దేవుడు అట్లంటలేదు. మన జీవితంలో కొందరు ఉంటారు, దేవుడి స్థానాన్ని తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం మార్చాం. నువ్వు నాకు దేవుడు అయ్యా అంటే మనకు చాలా సంబరం అవుతుంది, కానీ చాలా డేంజర్. అర్థమవుతుంది? దేవుడి స్థానాన్ని మనము ఎవరికైనా ఇస్తే నేను ఏం చేయాలి? మనం దాన్ని తీసేయాలి. దే ఆర్ నాట్ వర్ది. ఎవరు కూడా కాదు, దేవుడే. అర్థమైందా? ఇవేం చేసి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. దేవుడు ఎట్లా బ్లెస్ చేసిందంటే అసలు యేసు ప్రభు వంశావళిలో ఆమె పేరు హల్లెలూయా. దేవుడే అన్నాడు, అసలు అన్యులతో మీ వివాహం చేసుకోవద్దు, అసలు అన్యులతో మీకు సంబంధం లేదే,
అన్నదా లేదా? కానీ అలాంటి స్త్రీని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేసినారు? అవునా కదా? దావీదు వంశంలోనికి ఆ స్త్రీని ఎట్లా వచ్చింది? అన్ని రీప్లేస్ అయింది ఆయన లైఫ్లో. అర్థమవుతుంది? అన్ని రీప్లేస్ అయింది. దేవుడు అనుకున్నటువంటి ఆశీర్వాదము ఆ మీదికి దేవుడు మరించింది. ఈరోజు నిజంగా దేవుడు మన గతం ఏంటి అనేది అనవసరం, ఇంతకుముందు ఏం చేసినాం అనేది అనవసరం. ఈరోజు మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం, దేవుని కార్యానికి ఇవ్వాల్సినటువంటి స్థానం, దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో వాటికి ఇవ్వాల్సినటువంటి స్థానం మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే, అనవసరమైనటువంటి చెత్తలు మనం రీప్లేస్ చేసినట్లయితే దేవుడు డెఫినెట్గా మన స్థితిని, మన పరిస్థితులను అన్నింటినీ దేవుడు మార్చేస్తాడు. యేసుక్రీస్తు వంశావళిలో ఒక చక్కటి స్థానాన్ని ఆమె పొందుకుంది. అది ఎంత గొప్ప భాగ్యం కదా. రూతు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమె పెద్ద అంటే ఇంత ఫ్యూచర్ గురించి ఆమె ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఒకటి ఆమె తీసుకునేటువంటి తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అంత ఈజీ కాదు వాస్తవం చెప్పాలంటే. అవునా? ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే మనం 100 ఆలోచిస్తాం. ఇల్లు గిరే మారాలంటేనే 100 ఆలోచిస్తాం. అబ్బాయి ఏరియా, ఇక్కడ చూసిన ప్లేస్, చూసిన ప్రజలు, మళ్ళీ వేరే కాలనీకి ఇవ్వాలంటేనే నాన్న ఆలోచన చేస్తాం. దేశాన్ని మార్చేసింది, ప్రజలను వదిలిపెట్టేసి, సొంత వారిని వదిలి ఒక్క ముసలి అత్తను పట్టుకొని వేరొక ప్రాంతానికి వచ్చింది. దేవుడు అది చేసింది. దేవుడు అది చేసింది. మనం దేవుని కొరకు ఏమి రీప్లేస్ చేస్తున్నాం దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. దానికి తగిన ప్రతిఫలం కూడా దేవుడు డెఫినెట్గా మనకి అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో మనం ఇష్టపడతలేదు, ఒప్పుకోకపోయినా కొన్నిటిని రీప్లేస్ చేయడం మనకి ఇష్టం లేదు. లెట్ ఇట్ బి అంటాం. ఉండని ఏమవుతుంది, చిన్నదే కదా. ఉండని ఏమవుతుంది, ఒకటే కదా. దేవుడు అంటాడు, కొత్త ద్రాక్షరసం కావాలంటే ఇది నువ్వు మార్చుకోవాల్సింది. మూడవదిగా వీ హ్యావ్ టు రిలాక్స్. నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు మనం కొంత రిలాక్స్గా ఉండాలి. రిలాక్స్గా అంటే లెట్ దెమ్ గో. కొన్నిటిని మనము ఏం చేయాలి, పట్టించుకోవాలి కదా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కనుక. దాని అర్థం ఏంటిది? మీరు రిలాక్స్ ఉండాలి కదా. మనకు బాగా టెన్షన్, ఫ్యూచర్ గురించి టెన్షన్, ఫైనాన్స్ గురించి టెన్షన్, ఫ్యామిలీ గురించి టెన్షన్, నా కుటుంబంలో వాళ్ళు రక్షణ పొందుతారో లేదో, నా ఫ్యూచర్ ఎట్లుంటుందో, నా ఆర్థిక ఇవన్నీ ఎందుకంత కలవరం అండి. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా నిరర్ధకము కావు. దేవుడు నీతో ఏదైనా చెప్పినప్పుడు మనం రిలాక్స్ ఉండడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది మనం బాగా కలవరానికి గురవుతున్నాం. పిల్లగాడు చదువుతలేదంటే టెన్షన్, ఏదైనా కట్టేది ఉందంటే టెన్షన్, ఏదైనా చేసేయాలి, అన్నిటికీ కూడా మనం ఎంత కలవరపడిపోతున్నామంటే అసలు మనకి దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ వస్తాం. దేవుడు అంటున్నాడు, నేనున్నా కదా ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలా ఉండాలి, రిలాక్స్గా. పరిస్థితులు ఎట్లయినా ఉండదు, మన చుట్టూ పరిస్థితులు ఎట్లయినా ఉండదు. రిలాక్స్ ఉండమని పండుకోమని కాదు, అర్థమైంది? ఆయనతో పడుకుని దేవుని మీద భారం వేసి నిశ్చింతగా ఉండడం. దేవుడు ఖచ్చితంగా చేస్తాడనేటువంటి నిరీక్షణ కలిగి నెమ్మది కలిగి ఉండడం. అవునా? తుఫాన్ వచ్చింది పడవలో, పడపై తుఫాన్ వచ్చింది, అందరూ కేకలేస్తా ఉన్నారు. యేసుప్రభు మాత్రం ఆ మనస్సు మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. యేసుప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు? అమరమున తలవాల్చుకొని, ఎందుకు తెలుసా? నా తండ్రి నన్ను తీసుకోబోతుంది. ఉందా నిశ్చయత? గమ్యానికి చేరుస్తాడని నిశ్చయత ఉందా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడనేటువంటి నిశ్చయత మీకు ఉన్నట్లయితే మీరు ఎట్లా ఉంటారు? రిలాక్స్గా. పరిస్థితులు ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా కానీ, వ్యక్తులు ఎంత మనల్ని కలవర పెట్టినా కానీ కదా, చుట్టూ క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి మనం కూడా చేంజ్ అయిపోతుంది. అందరూ బాగా డీజేలు పెట్టి డ్యాన్స్ చేసి మనలో కూడా బయటికి చేయకపోయినా లోపల మాత్రం ఎంత
చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు మీరు అట్లా డిస్టర్బ్ కావద్దు. అర్థమవుతుందా? మీరు అట్లా డిస్టర్బ్ కావద్దు. దేవునికి అది ఇష్టం లేదు. ఒక 2 ఉదాహరణలు. యోబు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అవునా? ఎందుకు వాక్యం చూసి మీకు అందరికి తెలిసినటువంటి స్టోరీసే కదా, బాగా టైం అవుతుంది. యోగ జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి. ఏదైనా చిన్న లాస్ అయితేనే మనం తట్టుకోలేదు. ఒక 3 తులాల చైన్ పోయిందంటే మనకు నిద్ర పడుతుంది. ఆయన మొత్తం ఆస్తి పోయింది కదా, గొర్రెలు ఒంటెలు అన్నీ పోయినాయి. పిల్లలు కూడా ఏం లేదు అసలు. కానీ ఏమంటున్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను అది. అర్థమవుతుందా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. దేవునికి మహిమ. మన జీవితంలో కలవరపరిచే పరిస్థితులు వస్తాయి, కలవరపెట్టే వ్యక్తులు వస్తారు. కానీ మనం మాత్రం కలవరపడదు. ఎందుకో తెలుసా? మనకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనకు దేవుడు అన్నిటిని సరి చేస్తాడండి. శూన్యంలో ఉండే అద్భుతమైన సృష్టి చేసిన దేవుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే దేవుడు ఏం ఆశపడుతుందంటే మనం ఆయనను నమ్మాలి. ఊరకుండుడి నేనే యెహోవానని తెలుసుకోండి. ఏడుకొడుతున్నావు, ఓకే నేను చేస్తా కదా. ఎర్ర సముద్రం దగ్గర ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? అయ్యో ప్రభు, వెనకాల సైన్యం, ముందు సముద్రం, యుద్ధం చేసే శక్తి లేదు, నేను ఉన్నా కదా, ఎందుకు కలవరపడుతుంది? అవునా? యోబుకు ఆ విశ్వాసం ఉంది, నాకు దేవుడు ఉన్నాడు. ఆయన రిలాక్స్ ఉన్నాడు కాబట్టి డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ వచ్చింది ఆయనలో. హల్లెలూయా. అవునే, 2 ఆశీర్వాదం చేయడానికి చివరి అధ్యాయం చదవండి. 2 ఆశీర్వాదం. ఆయన ఏది పోగొట్టుకున్నా దాన్ని డబుల్ ఫోల్డ్ దేవుడానికి వచ్చింది. దేవుని మీద నమ్మకం, దేవుని మీద వారు దృఢంగా ఆనుకొని ఉన్నారు. దేవుడు అనుకున్నది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. శాసనాలు ఎలాంటివి వచ్చినాయని దానియేలు కలవరపడి, షద్రక్ మెషక్ అబేద్నెగోలు కలవరపడి పరిస్థితులు ఎట్లున్నాయి దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఆ శ్రమ తర్వాత వారిని హెచ్చించి, మీరు బైబిల్ తర్వాత చదవండి, షద్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు ఏం చేసిండు? హెచ్చించి. కలవరపడ్డాడు. అయ్యో ఇంకా అగ్ని బాగా హీట్ చేస్తుంది, ఎట్లా? అది కొంచెమైతే కొంచెం కాలుతుంది, ఇప్పుడు బాగా చేస్తుంది. ఏంటి పరిస్థితి? నువ్వు ఏమైనా చేసుకో, మేమైతే నేను మొక్కేది లేదు అని వీళ్ళు, నేను ఎవరిని అడుక్కోను అని దాని తీసుకొని సింహాలకు ఎక్కడైనా వేసుకోండి, నాకేం. అంటే వారిలో ఉండేటువంటి ఒక నమ్మకం ఏంటిదంటే దేవుడే చేస్తాడు, దేవుడే కాపాడుతాడు. కాపాడకపోయినా ఆయనతోనే మనం ఉంటాం కదా, దానికి ఎందుకు ఇంతగా కలవాలి? కాబట్టి దయచేసి ఈ నూతన సంవత్సరంలో రిలాక్స్గా ఉండడం నేర్చుకోండి, నిశ్చింతగా ఉండడం నేర్చుకోండి. దేవుని మీద ఆధారపడేటువంటి వారు నిశ్చింతగా ఉంటారు. నిశ్చింతంగా ఉన్నారనంటే వారికి ఫీలింగ్స్ లేవు, వారికి అది లేదనేది కాదు. దేవుడు ఉన్నాడు అనేటువంటి బలమైనటువంటి నమ్మకము వారిని నిశ్చింతగా ఉండేటట్టు చేస్తుంది. చాలా డిస్టర్బింగ్ సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్లో రావచ్చు. వదిలేసాను ప్రతి దాన్ని బాగా ఏమంటారు, దాన్ని మిర్చి ఇదేదని ఆలోచన చేసి మైండ్ పాడు చేసి కొన్నిటి మనము వదిలేసాం. దేవుడు ఎన్నో వాటిని వదిలేస్తున్నాడు కదా. అవును, మన జీవితంలో కూడా దేవుడు పడ్డాన్ని నిలబెట్టి దీనికి ఆన్సర్ ఏంటి, మనం ఏం చేసాం తలకు పలగొట్టుకోవాలి. దేవుడు చాలా విషయాలు మనల్ని దేవుడు చూసి చూడనట్టుగా క్షమిస్తూ సహిస్తూ ముందుకి వెళ్తున్నాడు. మనం ఎందుకు రిలాక్స్ ఉండామంటే ప్రతి చిన్నదాన్ని బట్టి మనం బాగా కలవరపడతాం. అట్లెందుకన్నా వాళ్ళెందుకు అట్లా చూసి, అరే ఏదో పొరపాటు అట్లా చూసింది, దానికి రాత్రి నిద్ర పట్టాలి అంటారు. అది మంచిగా పడుతుంటారు, నీకు నిద్రలేదు. అది చూస్తారు కూడా మంచిగా పడుతుంటారు. మనకు వచ్చింది తండ. అదే కాబట్టి మన యొక్క విధానం మనము మార్చుకోవాలి. దేవుడు నిజంగా ఆయన చేసినటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా తప్పడు. వాగ్దానం చేసిందా
డెఫినెట్గా దేవుడు చేస్తాడు. అబ్రహాం దేవుడు వాగ్దానం చేసిండు, నెరవేర్చింది. యాకోబుకు దేవుడు వాగ్దానం చేసిండు, నెరవేర్చింది. ఇస్సాకు దేవుడు వాగ్దానం, అన్ని వాగ్దానాలు బైబిల్లో మీరు ఏ వాగ్దానమైనా తీసుకోండి, దేవుడు మాట్లాడినంటే దాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కాకపోతే అంతే. నాకు ఈ మాట మంచిగా అనిపిస్తుంది. మాట చాలా డిస్టర్బింగ్ ఉంటుంది కదా. తమ్ముడు చనిపోతాడు, లాజరు చనిపోయాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాను. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. 2025లో మనం నమ్మి రిలాక్స్గా ఉంటే మనం కూడా ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తాం. మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుని అసాధారణమైనటువంటి కార్యం. చచ్చిపోయి 3 రోజులు అయింది, అయినా పర్వాలా దేవుడు తిరిగి అందులో నుండి జీవాన్ని ఇవ్వగలడు. అది ఆయన మహిమ. వెనకాల సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నీళ్ళ మీద నడిపించడం అది ఆయన మహిమ. అర్థమవుతుంది? అలాంటి మహిమను దేవుడు మనకు కూడా చూపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనము రిలాక్స్గా ఉండాలి, కలవరపడాల్సినటువంటి అవసరము లేదు. దేవుడు మనల్ని దీవించడానికే ఈ 2025 దేవుడు ఇచ్చింది. దేవుడు మన పట్ల తను కలిగినటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికి, మళ్ళీ ఇంకొంచెం ముందుకు నడిపించడానికి ఇంకొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చింది. అంతేగాని వెనక్కి లాగడానికి, పోయిన సంవత్సరం కొంచెం తక్కువ కష్టాలు ఈ సంవత్సరం బాగా ఏంచుదామని దేవుడు మనల్ని ఇంకో సంవత్సరం అడుగు పెట్టించలేదు. అనుదినము నూతనమైన కృపా వాత్సల్యాన్ని దేవుడు మన దగ్గర కురిపించడానికి. అయితే ఇక్కడ ఒకటి క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తిలోనే పెరుగుతుంది. మనలో నూతనత్వం లేకపోతే, మన ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, మన ప్లేసింగ్స్లో మార్పు రాకపోతే, మన రిలాక్సింగ్ ఫ్యాక్టర్స్లో మార్పు రాకపోతే దేవుడు క్రొత్త ద్రాక్షరసము వేయడు, తట్టుకోలేదు మనం, అలా పిగిలిపోతారు. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నూతన సంవత్సరంలో దేవుడు అనుకున్నటువంటి ఆ నూతనమైనటువంటి ఆశీర్వాదము, అభిషేకము, ఆయన కృప మనందరి హృదయంలో కుమ్మరించాలని ఆశిస్తాం. తల్లులను చెల్లి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో